పాట సినిమా కోసం మాత్రమే నేను రాయటం లేదు. సినిమాకు మించి రాస్తున్నాను. అది కవితగా మిగలడం అనే తెలిసి చేసిన ఒకే ఒక్క పాటగాడు మాత్రం సీతారామ శాస్త్రి గారు. 100%. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారు. శ్రీశ్రీ మహాప్రస్థానం లాంటి వాటిలో ఎంతైతే ఎమోషనల్ కంటెంట్ ఉందో ఇందులో అంత ఉంది. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. సాహిత్యం అంటే ఏంటో తెలియదు కుర్రకారు. ఒకానొక జనరేషన్ కి సీతారామ శాస్త్రి గారి పాటలు వాళ్ళ గుండెల దాకా వెళ్ళింది అంటే తెలుగు సినిమా పాటల మాధ్యమంతో జీవితమంతా హోందాగా బతికేలాగా పాటకైన డిగ్నిటీ ఇచ్చారు. వేటూరు సుందరరామూర్తి గారిని నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. ఇప్పటికే ఆ పేపర్ కటింగ్ నా దగ్గర ఉంది. తెలుగు సినిమా పాటకి మీరు వస్త్రాపహరణం చేశారంటాను సార్, మీరు ఏమంటారని అడిగాను. అంత పెద్ద మాట పైగా రాసేసాను నేను. అప్పుడు ఆయన అన్నమాట అంటే, నా పాటల తర్వాత సిరివెనెల సీతారాముడు పుట్టాడు కదా అన్నారు. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు